మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి ఉగాది కొంతమంది ఏమో 19 చెయ్యాలని, కొంతమంది ఏమో 20న చెయ్యాలని. ఎందుకంటే 19 సూర్యోదయానికి అమావాస్య ఉంది, అందుకని అనమాట. అయితే 19వ తారీఖున అమావాస్యతో కూడినటువంటి పాడ్యమి తిథి నాడు ఉగాది చేయకూడదు శాస్త్ర ప్రమాణం ప్రకారం. కానీ 20వ తారీఖున సూర్యోదయానికి విధి వచ్చేసింది కాబట్టి 19 ఉగాది చేసుకోవాలి అని చెప్పి శాస్త్ర నిర్ణయం. 18వ తారీఖు కొత్త అమావాస్య అయింది. ఈ కొత్త అమావాస్య చాలా విశేషం. 19వ తారీఖు కూడా ఉదయం సూర్యోదయ ఘడియలలో అమావాస్య ఉంది కాబట్టి అప్పుడు కూడా మనం అమావాస్యకి సంబంధించిన పరిహారాలు ఏవైనా ఉంటే ఆ అమావాస్య ఘడియలలో చేసుకోవచ్చు. మరి ఈసారి వచ్చినటువంటి ఉగాది, కొత్త అమావాస్య ఈ రెండూ కూడా పరమ పవిత్రాలు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరానికి ఆఖరి రోజు అమావాస్య. కొత్త అమావాస్య నాడు ఎవరిని పూజించాలి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఉగాది నాడు మనం చేయవలసింది ఏంటి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొత్త అమావాస్య అసలు మామూలుగా కొత్త అమావాస్య అంటే లక్ష్మీదేవిని పూజిస్తాం. ప్రత్యేకంగా ఈ కొత్త అమావాస్య అంటే గ్రామ దేవతలను పూజించాలి. గ్రామ దేవతలు అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి చెల్లెళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళి కొత్త అమావాస్య నాడు గ్రామ దేవతల్ని పూజించుకోవడమే కాదు, వాళ్ళకి ఉపారములు అని చెప్పి ఇస్తారు. అవి చలవ చేసే ఉపారములు, వేడి చేసే ఉపారములు అని చెప్పి ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ప్రత్యేకంగా పరమేశ్వరుణ్ణి ఆ రోజు పూజిస్తారు. పరమేశ్వరుణ్ణి పూజించాలి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అమావాస్య నాడు. అలాగే గ్రామ దేవతలని కూడా పూజించాలి. కాస్త పసుపు, కుంకుమ, అలాగే వడపప్పు, పానకము అవి పట్టుకెళ్తారు చలవ చేసే ఉపారముల కింద. వేడి చేసే ఉపారముల కింద బూరెలు, గారెలు, పెసరపప్పు ఇలాంటివి. రెండు ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళు, కానీ ప్రతి ఒక్కళ్ళు పెట్టే తీరాలి ఖచ్చితంగా. అది గ్రామ దేవతల్ని పూజించడం అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలందు మన ఇంటిని, మనల్ని అలా చూస్తూనే ఉంటారు. ఏ రకమైనటువంటి ఈతి బాధలు రాకుండా కాపాడుతారు. గ్రామ దేవతల్ని మనం ఖచ్చితంగా పూజించుకుని తీరాలి. పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? మరి 19వ తేదీ ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం వచ్చేస్తుంది కదా, కుటుంబానికి బాగా కలిసి రావాలి అన్న ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మరి బుధవారం నాడు 7:50 దాకానే చతుర్దశి ఉంది, ఆ తర్వాత అంతా అమావాస్య ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బుధవారం నాడు ముందర మీరు ప్రారంభం చేసేయండి. 8 లోపు ఒకసారి ఏ బూజుల కర్రతోనూ బూజులు దులిపేయడం కొంత అంటే మొదలు పెట్టేసేయండి. ఒకసారి మీరు అమావాస్య ఘడియలు రాకుండా ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెట్టేశారనుకోండి, ఆ తర్వాత అంతా అమావాస్య గడియలు వచ్చినా కూడా ఇబ్బంది లేదు, మామూలుగానే మీరు చేసేసుకోవచ్చు. దేవుడి గది శుభ్రం చేయడం ఒకటి. దేవుడి గదిలో మాత్రం పాత న్యూస్ పేపర్లు కానీ, కొత్త న్యూస్ పేపర్లు కానీ ఏవి కూడా న్యూస్ పేపర్లు వేయకండి కింద. దాంట్లో ఎన్నో రకాలైన వార్తలు ఉంటాయి, అవి నెగిటివ్ వార్తలు కూడా అవుతాయి, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. మీరు ఇల్లంతా దులిపేసుకున్నాక కాస్త పసుపు నీళ్లు కానీ, సాల్ట్ వాటర్ కానీ వాటితో కలిపి మాప్ పెట్టుకోండి. శుభ్రంగా ఇల్లంతా కూడా ధూపం వేయండి. మీరు దేవుడి గది శుభ్రం చేసుకున్నాక దేవుడి గదిలో ఉన్నటువంటి ఫోటోలన్నింటికి కూడా చక్కగా గంధము, కుంకుమతో అలంకరించుకొని పెట్టుకోండి. దేవుడి సామాన్ అంతా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. అయితే 19వ తారీఖున ఉగాది మీరు 8 గంటల లోపు అంటే 6 to 8 మధ్యలో మీ పూజ అయిపోయేలాగా మాత్రం చూసుకోండి. లాభనామ సంవత్సరం ఉగాది కదా, శుభ గడియలు అప్పుడే ఉన్నాయి. అందుకని ఇంట్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పుస్తకాలు పెట్టుకుని చేసుకుంటారు. కాకపోతే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, 18వ తారీఖున అమావాస్య నాడు ఇంటికి మీరు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టండి. అలాగే ఆ సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే ఇంటికి ఇంతకు ముందు ఉన్నటువంటి గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ కుళ్ళిపోతే తీసిపడేయండి. ఒకవేళ కుళ్ళిపోలేదనుకోండి, ఆ గుమ్మడికాయతోని ఇల్లంతా దిష్టి తీసేసి ఇంటికి పాడేసేయండి, కొత్త గుమ్మడికాయ కట్టండి. అలాగే అద్దెళ్లలో ఉన్న వాళ్ళు అయితే బూడిద గుమ్మడికాయ కట్టేసుకోండి, చక్కగా పసుపు రాసి కట్టుకోండి. వ్యాపార సంస్థలలో ఉన్న వాళ్ళైతే ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు ప్రతిసారి కూడా మీరు గుమ్మడికాయ మార్చి తీరవలసిందే. ప్రతి నెల మీరు గుమ్మడికాయ మార్చి తీరవలసిందే. మీకు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వ్యాపార సంస్థలలో ఉన్నవాళ్ళు. అలాగే మీరు ఏం చేస్తారంటే అమావాస్య నాడు ఎర్రటి గుడ్డలో కళ్ళు ఉప్పు అంటాం కదా, ఆ కళ్ళ ఉప్పుని మూట కింద కట్టుకుని మీ ఇంటి సింహద్వారానికి ఒక వేపున అది కట్టుకోండి, ఒక వేపున మూడి పెట్టుకోండి. మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పట్టిపోయినవి, విరిగిపోయినవి, పాత వస్తువు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసేయండి. నెగిటివ్ ఎనర్జీతో పాటు దరిద్ర దేవత కూడా వెళ్ళిపోతుంది. మనకి ఉగాది గురువారం నాడు వచ్చింది.
గురువారం నాడు అంటే బృహస్పతి వారము అంటాం కదా, ఖచ్చితంగా మీరు గురు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామివారి కానీ, లేకపోతే మీరు ఎవరైతే గురువుగా పూజిస్తూ ఉంటారో ఆ పూజనీయమైనటువంటి ఆ దైవ అవతారమైనటువంటి ఆ గురు యొక్క ఆలయానికి వెళ్ళండి. శనగలు పంచిపెట్టండి. ఆ రోజు ఆవుకి కూడా శనగలు, నానబెట్టిన శనగలు ఆవుకి కూడా తినిపించండి. గ్రాసం తినిపించండి. అది 18వ తారీఖు చేసినా, 19వ తారీఖు చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. 18వ తారీఖైనా సరే, 19వ తారీఖైనా సరే ముందు శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం అది చేసుకున్నాక అప్పుడు విష్ణుఆలయానికి వెళ్ళండి. గ్రామ దేవత ఆలయానికి మాత్రం వెళ్ళడం ఎవ్వరూ ఎప్పుడు మర్చిపోవద్దు. గ్రామ దేవతకి మీ శక్తి కొలది పసుపు, కుంకుమ, రవికుల గుడ్డ, గాజులు, లేకపోతే కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు చీర, జాకెట్టు పెడితే చాలా మంచిది. అందులో అక్కా చెల్లెళ్ళు గ్రామ దేవతలుగా ఉన్నటువంటి గ్రామాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అనమాట. వాళ్ళకి చక్కగా మీరు అవన్నీ కూడా మన ఇంట్లో మన ఆడపడుచుకి ఎలాగైతే ఇస్తామో అట్లా గ్రామ దేవతలకి ఇవ్వాలి. వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా తీసుకోవాలి. పాతదో ఇంట్లో ఎవరో పెట్టినవో అలాంటివి ఇవ్వద్దు. కొత్తవే కొని మీ శక్తి కొలది మీరు ఇవ్వగలిగినటువంటి దాంట్లోనే కొత్తదే కొని ఇవ్వండి. చీర, కొత్త అమావాస్య అలాగే ఉగాది ఈ 2 రోజుల్లో కూడా మీరు ఏదైనా కొత్త చిత్రపటం కానీ, కొత్త విగ్రహాలు కానీ, లేకపోతే శివలింగాన్ని కానీ కొనుక్కు తెచ్చుకోవాలనుకుంటే ఉగాది నాడు కొనుక్కు తెచ్చుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ రోజు పంచాంగ శ్రవణం మాత్రం ఖచ్చితంగా చేసే తీరాలి. పంచాంగ శ్రవణం చేయడం మాత్రం మర్చిపోవద్దు. 19వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా సహస్రనామాన్ని కానీ, విష్ణు సహస్రనామాన్ని కానీ ఖచ్చితంగా చదవండి. మీకు చదవడం రాకపోతే కనీసం వినండి. ఉగాది నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఉదయమే సూర్యోదయానికి ముందే లేవడం ఒకటి, అభ్యంగన స్నానం చేయడం ఒకటి, సూర్యునికి ఎదురుగనగా నిలబడి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అన్న శ్లోకాన్ని చదువుకుంటూ నారాయణమూర్తికి దండం పెట్టుకోవడం, మీకు అర్ఘ్యాన్ని ఇవ్వడం, ఆ 2 మాత్రం చాలా ముఖ్యమైన విషయాలు. తులసి కోటలో కూడా దీపారాధన చేయండి. తులసి కోట చుట్టూ తిరగండి. గోవు కనబడిన, మేడి చెట్టు కనబడిన, బిల్వవృక్షం కనబడిన, వేప చెట్టు కనబడిన, ఇవన్నీ దేవతా వృక్షాలు కనబడితే ఒకసారి అక్కడ ఆగి నమస్కారం చేసుకోవడం, లేకపోతే చుట్టూతో ప్రదక్షిణ చేయడమో చేయండి. ఈ ఉగాది అన్నది అందరి జీవితాల్లోనూ కూడా మంచి జరగాలని చెప్పి మీ పిల్లల చేత కూడా ఇవన్నీ కూడా చేయించండి. వాళ్ళని కూడా గుడికి తీసుకెళ్ళండి. వాళ్ళందరి చేత కూడా వేప పువ్వు పచ్చడి తినిపించండి. ఖచ్చితంగా తినాలి అందరూ కూడా. ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలతో పాటు వేప ఆకు తోరణాలు ఖచ్చితంగా కట్టండి. లోకా సమస్త సుఖినో భవంతు.